ఇవాళ వచ్చి నేను ఒక కౌలు రాయిదు, నన్ను 2 ఎకరాల భూమి చూద్దా, నీ వల్ల చూద్దా 1 ఎకరం భూమి నష్టపోయినట్టే. 6 సంవత్సరాల నుండి మిత్తిలు కట్టుకుంటూ వచ్చినాయి కాబట్టి నాకు ఏర్పడలేదు. తాడు బానిసైనా ఒక్కసారి 2 సంవత్సరాలు ఇగో అది రిపోర్ట్స్ అన్న ఇవే. నేను నరాల వీక్నెస్ ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ఆయన చెప్పిన అన్న ఇక ఇక నువ్వు రిలీఫ్గా అయిపోయింది, దగ్గర భూమి అమ్ముకున్నా, ఆ డబ్బులు ఎక్కడెక్కడ కట్టుకున్నా, మంచిగా చేసుకుంటే జర నువ్వు నమ్మకంగా అని చెప్తే ఈ హైటెక్ కన్నా 5 క్వింటాలు ఎక్కువ రాకపోతే నువ్వు మళ్ళీ ఇంకో పని నాకు రానేరా కానీ నాకు మాట ఇచ్చిండు. కాబట్టి నాకు 45 క్వింటాలు పక్క కట్టితేనే నేను బతకగలుగుతా, లేదంటే నా ప్రాణం తీసుకుంటా అంతే. హరిత సీడ్ 125 సీడ్ ఇచ్చేటప్పుడు గింత అనేది ఏం చెప్పలేదు. నన్ను హైటెక్ సీడ్ అడిగింటే అది లేదు, ఇది బాగానే వస్తుందని చెప్పి ఇచ్చిన. నాకు ఇప్పుడు ₹1,00,000 పత్తి ఇవ్వాలి కాబట్టి నా మీద ఇది లేని ఒకటి అరాజ్ చేయడం కొరకు ఒకటి సృష్టిస్తుండ్రు. కంకి కూడా బాగానే ఉంది, సీడ్ ఇలాంటిది జర్మినేషన్ ప్రాబ్లం కూడా ఏం లేదు. మిగతా వాళ్ళకి కూడా ఇంకొక 4గురికి ఇచ్చిన, వాళ్ళందరిది కూడా ఫీల్డ్ విజిట్ చేస్తే కూడా బాగానే ఉంది, అందరిది బాగానే ఉంది. ఇది నేను క్రెడిట్ పెట్టినా కాబట్టి నాకు ఈ పరిస్థితి ఏర్పడేది. నేను కూటియా లేవని మాట్లాడుతున్నా. ఇక్కడ ఫార్మర్ మనకు వచ్చిన ఈ 2 రోజుల క్రితం చెప్పిన మ్యాటర్ వేరు, ఇక్కడికి వచ్చింది జరిగింది ఒకటి. మనకు వచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పేపర్లో ఏమి ఇచ్చారంటే అధికారులు పట్టించుకోవట్లేదు, నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము వచ్చి విజిట్ చేసినాం. కాకపోతే ఇక్కడ జరిగింది ఒకటి, డీలర్కి ఫార్మర్ అడిగితే ఒక సీడ్, డీలర్ ఇచ్చింది ఒక సీడ్. దాని గురించి చూస్తే ఇక్కడ ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకోవాల్సింది. ఇక్కడికైతే ల్యాండ్ ప్రాబ్లం అయితే ఏం లేదు, ఇంకేమైనా ఉంటే సైంటిస్ట్ని పిలిపించి మేము చేపిస్తాం అంతే. థ్యాంక్ యూ. కంకులు వచ్చినాయి, బరాబర్ వచ్చినాయి, ఇక్కడ ఇచ్చినాయి, ఇంకో చూస్తా వేరే ఉన్నాయి. రైతు పంట తక్కువ వచ్చిందంటే నష్టపరిహారం కట్టించేది ఏమైనా ఉన్నదా? నష్టపరిహారం కట్టామంట, నష్టపరిహారం కట్టిస్తాం. వాళ్ళు వస్తా చూస్తారు, మళ్ళీ అగ్రికల్చర్ వాళ్ళు సైంటిస్ట్ రేపు వస్తారట, రేపటి నుండి వాళ్ళు చూసుకుంటారు. ఏవో వస్తుంది వచ్చారు రైతులు చూస్తే 100 మంది దాకా వచ్చారు, చూసి వాళ్ళు చూస్తాం విత్తనం పాటు కాదని చెప్పి. నా పేరు సంపాదించి ఈ సీడు యూజ్ చేసిన వర్షాకాలం మాత్రం 20 నుంచి 25 క్వింటాల మధ్యనే వస్తుంది. అది ఆయన 45 చెప్తానే తప్పు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.